ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమ టీవీ కిచెన్. ఎప్పుడైనా ఇంట్లో కలగాయ కూర ట్రై చేశారా? అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మాకు విజయనగరం జిల్లా సైడ్ సంక్రాంతికి కనుమ రోజు వండుతారు కలగాయ కూర అనేది. మనం ఇందులో ఆకుకూరలు అయితే వేయకూడదు, కొంతమంది అయితే ఆకుకూరలు వేస్తారు, ఆకుకూరలు అయితే ఇందులో వేయకూడదు. మా సైడ్ అయితే ఆకుకూరలు వేయరు. అండ్ అన్నీ కూడా దుంపకూరలు వేస్తారు, చిక్కుడుగాయ అండ్ క్యారెట్, బంగాళదుంప అండ్ బీట్రూట్, వంకాయ, ఆలువేరగడ్డ, ఆనియన్ అండ్ ఏంటి సామగడ్డ అండ్ అరటికాయ, ఇవన్నీ కూడా వేసుకోవాలి. సో ఇందులో మళ్ళీ కాలీఫ్లవర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు అయితే వేయకూడదు. ఇవన్నీ క్లీన్ చేసేసి నీట్గా పీల్ చేసేసి కట్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేను దుంపలు చెప్పడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఆలువేరగడ్డ అనేసాను కదా, అది గన్సుగడ్డ అనమాట. సో కొంచెం అయితే తడబడ్డాను. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మినపప్పు అండ్ శనగపప్పు, జీలకర్ర అండ్ ఆవాలు అన్నీ కూడా వేసుకొని అది చిటపటమన్నాక మనం ఆనియన్స్, టమోటా సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక మనం ఆ కాయగూరలు అనేవి వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అండ్ నేనైతే ప్యాన్ చాలలేదు, ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా మన కలగాయ కూరలు అనేవి వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటైనా ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా వీటిలో పచ్చి వాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దుంప కూరలు కదా, చాలా మంచిది, పిల్లలకు పెట్టండి, ఇంకా ఇంకా మంచిది. అండ్ తినని పిల్లలు ఉంటారు కదా, ఒక్కొక్కరు క్యారెట్ తినరు, లేదంటే బీట్రూట్ తినరు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఇలా చేసి పెట్టండి, చాలా మంచిది. అండ్ మా సైడ్ అయితే సంక్రాంతికి అయితే కంపల్సరిగా ఈ కర్రీ అండ్ అప్పళ్ళు అయితే కంపల్సరిగా కనుమ రోజు పెడతారు. ఈ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇష్టపడిన వాళ్ళు ఏమో తెలియదు, కానీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ కర్రీ కోసం అయితే మా సైడ్ చూస్తారు, ఎంత బే చేస్తారా అనేసి. అంత బాగుంటుంది, కంపల్సరిగా ఒకసారి ట్రై చేయండి. ఇందులో కంపల్సరీ గన్సుగడ్డ అనేది వేస్తారు, వేస్తే చాలా బాగుంటుంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీ అయితే మాత్రం సంక్రాంతికి చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి. అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకొని ఇంకా కొద్దిసేపు ఉంచితే టమోటా బాగా మగ్గిపోతుంది. ఇంకా గన్సుగడ్డ అన్నాను కదా, సో ఆ గన్సుగడ్డని నెల్లూరు సైడ్ అయితే గన్సుగడ్డ అంటారు, మా విజయనగరం జిల్లా సైడ్ అయితే ఎర్ర దుంపలు అంటారు. సో అటు సైడ్ ఎర్రగా ఉంటాయి దుంపలు, ఇటు సైడ్ తెల్లగా ఉంటాయి. నేను కూడా స్టార్టింగ్లో ఏంద్రా ఇవి అనుకున్నాను నేను. సో తర్వాత తెలిసింది అవే ఇవి అండ్ కలర్ చేంజింగ్ అని. ఇంకా ఇందులోనే ఉప్పు కారాలన్నీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ, కలరు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తగ్గించుకొని వేసుకోండి కారం అనేది, మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ పసుపు, ఇంకా సాల్ట్. అండ్ మసాలా పొడులు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. నేనైతే వేయటం లేదు, మా ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు అండ్ వాడికి మసాలా పెట్టాలంటే నాకు భయం. ఎందుకంటే మనకి ఆల్రెడీ గ్యాస్ ఫార్మింగ్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలకు కూడా తేవాలనుకోను నేను ఎక్కువ శాతం అయితే. ఒకవేళ వేసినా సరే నేను కొంచెం ఒక చిటికెడు మాత్రమే వేస్తాను, ఎక్కువగా వెయ్యను. అండ్ నేను మసాలాలు స్కిప్ చేసేసాను, వేసుకునే వాళ్ళు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా వాటర్ వేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా వేసుకోవాలి. మనం మసాలాలు ఎందుకు వద్దు అన్నానంటే హెల్త్ కూడా మనం చూసుకోవాలి కదా. ఈ మసాలాలు వేయడం వల్ల మనకి గ్యాస్ ఫార్మింగ్స్ అనేవి చాలా మందికి ఎక్కువగా ఉన్నాయి. అండ్ అది చూసుకొని మనం ఏదైనా చేసుకోవాలి. అండ్ వాటర్ వేసుకున్నాను నేను, చూడండి ఇటువంటి చిన్న గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అదే పెద్ద గ్లాస్ అయితే 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వడమే, మధ్య మధ్యలో చూసుకోండి.
చూసారుగా ఫ్రెండ్స్, ఇలా ఉడికినప్పుడు సగం ఉడికింది కదా, ఇప్పుడు మనకి గడ్డలు గడ్డలుగా ఉన్నాయి కదా, సో కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట ఇట్లా ఉండేది. సో కొద్దిగా స్మాష్ చేసుకుంటే ఇలా పప్పు గుత్తుతో లైట్గా కొంచెం మెత్త మెత్తగా ఉండి గుజ్జుగా ఉంటుంది. అండ్ అప్పుడు చాలా బాగుంటుంది రైస్లోకి, అండ్ చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొద్దిగా స్మాష్ చేసుకుంటే ఇలా ఉంటుంది మన కర్రీ. కొంతమంది అయితే స్మాష్ చేయరు, కొంచెం గడ్డలు గడ్డలుగా తినే వాళ్ళు ఉంటారు కదా అట్లా. అండ్ వాటర్లా లేకుండా మరీనా ఇది చూడండి, కొంచెం తిక్కుగా కూడా ఉంటుంది. ఇలా చాలా బాగుంటుంది కర్రీ అయితే. నేను ఎక్కువ శాతం ఇలానే చేసుకుంటాను, మా అమ్మ కూడా ఇలానే చేస్తారు. అండ్ ఇలా చేసుకున్నాక మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇంకా మన కర్రీ అయిందో లేదో ఒకసారి చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది మన కలగాయ కూర. చూడండి, ఇలా ఉండేటప్పుడు మనం దింపేసేయాలి, లేదు అంటే ఇంకా తిక్కుగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన కలగాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇలా తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, అద్దిరిపోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.